తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ అమలు కోసం సైనికుల్లా పోరాడుదామని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేష్ మాదిగ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఉమ్మడి నార్నూర్ మండల నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం గత 30 ఏళ్లుగా జరుగుతున్న పోరాటం జరుగుతుందని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు పరచాలని మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఈ నెల 22న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో, ఫిబ్రవరి 7న హైదరాబాద్లో 1000 గొంతులు లక్ష డప్పుల మహాసభ ద్వారా తమ ఆవేదనను ప్రాపంచానికి చాటడానికి ఇంటికొక్కరు తరలి రావడానికి సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు దళితరత్న నర్సింగ్ మోరే, జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లపల్లి నవీన్, ఉపాధ్యక్షుడు సూర్యకాంత్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబర్ అనిల్ మోటేరావ్, సూర్యావంశీ పండరి, కోర్రల మహేందర్, మోతెరాజన్న మరియు ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఖబర్దారని వాళ్ళకి హెచ్చరిస్తూ ఈ గడ్డ చైతన్యవంతమైన గడ్డ. నేను మొదట్లోనే ఇప్పుడు చెప్పాను, ఒక 18 మండలాల్లో ఎంఆర్పీఎస్ ఉండవచ్చు, నాయకత్వం ఉండవచ్చు, నడిపించవచ్చు. కానీ ఇంకా 30 ఏళ్ళు మన యొక్క హక్కుల కోసం నినదిస్తూ ఇంత గొప్ప మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందంటే అది మీ చైతన్యం, మీ పోరాట స్ఫూర్తి అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో ఇంకా ముందుకు తీసుకుపోవడం కోసం గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు ఈ నెల 22న గడ్డల్లో బగబగ మాడిపోయి చనిపోయారు. అదేవిధంగా అంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో కూడా మనము పోరాటం చేసి ఆనాడు కూడా మన జాతి కోసం అమరులయ్యిండు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఏదైతే గత ప్రభుత్వాలైనా ఏ ప్రభుత్వాలైనా ఎంఆర్పీఎస్ ఉద్యమం మీద నిందలు, నిర్బంధాలు, ఆరోపణలు, అవమానాలు, మందకృష్ణ మాదిగ గారిని జైల్లో పెట్టి అనేక ఇబ్బందులు పెట్టి నిన్న ఒక దుర్మార్గుడు మాలమానాడు జాతీయ అధ్యక్షుడు పేరుతో కొనసాగుతున్నటువంటి పసుల రామ్మూర్తి అనేటువంటి నిన్నటి ఒక దినపత్రికలో మందకృష్ణ మాదిగ గారిని కొట్టి చంపుతామని దుర్మార్గమైనటువంటి కుట్రలు ఇంకా తర్వాత